ప్లస్ ప్రజానికానికి నా నమస్కారం అండి. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాలెడ్జ్ కి తెలివితేటలుగా నేర్చుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదిస్తారు. దానికి ఉదాహరణ మన తమ్ముడు యాదవ్, యువరాజు యాదవ్ ఒక ఉదాహరణ. మీకు ఇవన్నీ నిజమా కళ అని అనుమానం ఉంటుంది. మీ ముందరుండే వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడుతుంటే చాలా మంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి ఇప్పుడు కాదు, 4 డికేడ్స్ గా చేశారు, 40 సంవత్సరాలుగా చేశారు. కానీ నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు, ఎక్కడికక్కడ పోతున్నారు. నేను చాలా నిర్భేద కుటుంబం నుంచి వచ్చానండి. ఇక్కడ ఇదే సమయపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్లస్ ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్లో, బీసీ హాస్టల్ నుండి చదువుకున్నాను. తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ సీట్లు కొట్టుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబం మొత్తం, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరి పిల్లలు చదువుకుంటున్నాను. అందరూ బీటెక్ చేసి ఒక 2-3 సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు నేను కూడా ఇంకా ఇక్కడ కూడా రాంబాటన్ గారి మీద ప్రేమతో ఐటీడీపీ తరపున బెంగళూరు నుండి కూడా పనిచేస్తున్నాం సార్. మేము చేస్తున్నాం. రాంబాటన్ గారు మాకు చాలా సపోర్ట్గా చాలా ధైర్యం ఇచ్చారు. ఈవెన్ మా మీద కూడా కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. మా భూమి ఆన్లైన్ కూడా చేశారు సార్. అయినా కూడా మాకు అన్నగారు ఉండే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. అన్న మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాల ఆపదలు ఆదుకుంటూ ధైర్యం ఇస్తూ మా వెంట నిలబడుతున్నారు. హాయ్ అండి, నా పేరు బల్లిపల్లి యువరాజు యాదవ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా ఒక మల్టీనేషనల్ కంపెనీలో. నా ప్రజెంట్ డెస్టినేషన్ వచ్చి జనరల్ మేనేజర్. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి 14 years ప్లస్ ఉంది. సో నేను చెప్పిన సాలరీ ఏమైతే మాట్లాడిన ఈరోజు సమయపల్లి మండలంలో జరిగిన చంద్రబాబు గారి మీటింగ్లో నేను ఏమైతే చెప్పానో అక్షరాల నిజం. ₹1 కూడా నేను తప్పిదప్పిలంగా తగ్గించే చెప్పాను. మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపిస్తాను. అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి. ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ వచ్చే పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చదువుకున్నాడు ఎవడు, జాబ్ చేసేవాడు ఎవడు, బుద్ధున్నవాడు ఎవడు ఇలా చెప్పాడు. సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ప్రతి ఒక్క జాబ్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కంపెనీ నేమ్ బయట చెప్పకూడదు, సాలరీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు ఎక్కడే కానీ. సో నేను అందుకనే కంపెనీ పేరు చెప్పకుండా డిస్క్లోజ్ చేశాను సాలరీ. బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది ఇదని. ఎస్, నేను 30% ఫ్లాట్ పే చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్. సరేనా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్తో. ప్లస్ నాది సమయపల్లి మండలం, దేవపట్ట గ్రామం, రోడ్డువారి కొత్తగొల్లపల్లి. నేను ఇక్కడే ఉంటున్నా, వర్క్ హోమ్ చేస్తున్నా, హైబ్రిడ్ మోడల్ చేస్తున్నా. అవసరం వచ్చినప్పుడు వెళ్తాను, మీరు అప్పుడు ఇంటి పని చేస్తున్నాను. మా అమ్మ దగ్గర ఉంటున్నాను. మీకు నా సాలరీ అక్షరాలు 93 లక్షలు చెప్పాను కదా, దానికి ₹10 నేను మీకు ప్రూఫ్ చూపించగలను. కానీ కంపెనీ నేము అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకే చూపిస్తున్నా. మీకు నిజంగానే కంపెనీ నేము ఇప్పటికీ డౌట్ వస్తే రండి, రాయచోట్లో మీ వాళ్ళు చాలా మంది ఉంటారు, పంపించండి. చాలా మంది నాకు తెలుసు ఈ ఏరియాలో. నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్తో సహా వాళ్ళు చూపిస్తాను. కానీ డాక్యుమెంట్స్ బయట పెట్టేటప్పుడు మాత్రం పెట్టాను. అది మీ అందరికీ తెలుసు, పెట్టకూడదని కూడా తెలుసు. సో బ్లర్ చేసి కంపెనీ నేము కొన్ని విషయాలు బ్లర్ చేసి నా సాలరీ ఆపరేటర్ ఎంత ఉంది, నా సాలరీ బ్రేకప్ స్ట్రక్చర్ మీకు చూపిస్తాను, చూసుకోండి. దయచేసి ట్రావెల్ చేయడం ఆపేసి ఏదో న్యాయబద్ధంగా బతుకుంటున్నాం మేము, అలా బతికినవాడిని. అనవసరంగా ఒక బ్యాచ్ రెడీ చేసినంత మాత్రం మీకు వచ్చేది ఏమీ లేదు. సో నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది, నేను చూపించగలను. నా జాబ్కి ఏమైనా రిస్క్ అయితే మీరు ఎవరైతే ఏమైనా చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్న చర్యలు. ఒకసారి నా సాలరీ స్లిప్ చూడండి. ఇది నా సాలరీ ఆపరేటర్ రీసెంట్ ఇయర్ చూసుకోండి. ఇది రీసెంట్ గా వచ్చింది. అది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ 67,26,600. నా బోనస్ 133%, 8,28,290. నా స్టాక్స్ వాల్యూ 21,54,200. సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు 93 కాదు కదా, 96 వస్తుంది. సరేనా? నేను ఆ 133% వచ్చింది కాబట్టి బోనస్, ఆ 33% కూడా మేబీ వేరీ అవుతుంది కాబట్టి నేను 3 lakhs తగ్గించి 93 lakhs చెప్పాను. మీరు ఇంకా మీ కొద్దిగా వదిలేస్తున్నా. మరి ట్రోల్ చేసినా మీకు వచ్చేది ఏం లేదు, నాకు నష్టపోయేది ఏం లేదు. Thank you. Please subscribe to Leo News for more videos.